Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I'm going to teach you an important topic that is about idiomatic expressions. Idiomatic expressions, especially for 10th class students. For 10th class students in Unit 2, Nelson Mandela, A Long Walk to Freedom. In this lesson, you are having the exercise about idiomatic expressions. In that exercise, you have to match the idiomatic expression and its meaning. Uh, in this video, I'm going to teach you about the idiomatic expression, its English meaning and its Telugu meaning, and also an example for that, so that you can understand well and you can match the idiomatic match the idiomatic expression with the meaning. If it is given in examination as a question, idiomatic expression, you can write it also. You can write it the meaning and example with that, and you will get 2 marks for that. So if you listen like this, if you learn like this, you can understand well and you can write the question well. I am doing many videos for 10th class students. uh, you please watch it, share it, and subscribe my channel for more better videos. Now we are going to the video. Okay, so idiomatic expressions. First one, not unmindful of. Not unmindful of అంటే to be aware or mindful of something. To be aware or mindful of something అంటే జాగ్రత్త వహించడం అన్నమాట. నిర్లక్ష్యం చూపకపోవడం, జాగ్రత్త వహించడం తెలుగులో మీనింగ్. ఇది డబల్ నెగిటివ్ మాట. మైండ్ఫుల్ ఆఫ్ అంటే జాగ్రత్త వహించడం, అన్మైండ్ఫుల్ ఆఫ్ అంటే జాగ్రత్త వహించకపోవడం, నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అంటే మళ్ళీ జాగ్రత్త వహించడం. సో ఇది ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. దీని మీనింగ్ జాగ్రత్త వహించడం, నిర్లక్ష్యం చూపకపోవడం. ఎగ్జాంపుల్, షీ వాజ్ నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఇన్ హర్ లైఫ్. సో ఆవిడ జీవితంలో వచ్చిన ఛాలెంజెస్ని ఎప్పుడూ నిర్లక్ష్యం వహించలేదు అని, అంటే తన వాటిని ఎదుర్కొని తన అభివృద్ధి చెందింది అని చెప్పడానికి అనమాట. ఓకే, పుష్ ఇట్ టు అవర్ లిమిట్స్. సెకండ్ వన్ ఏంటి? పుష్ ఇట్ టు అవర్ లిమిట్స్, మీనింగ్ టు గో బియాండ్ వన్స్ యూజువల్ లిమిట్స్ ఆర్ టు మేక్ ఎ గ్రేట్ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్. దాని తెలుగులో అర్థం ఏంటి? పరిమితికి మించి కష్టపడడం. అంటే ఏదైనా ఒకటి సాధించడానికి మన పరిమితికి మించి కష్టపడితే అప్పుడు ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం అన్నమాట. అంటే చూడండి, ఎగ్జాంపుల్, we push it to our limits to get 10/10 marks in 10th class examination. మేము 10/10 తెచ్చుకోవడానికి 10th class ఎగ్జామినేషన్లో అంటే మా పరిమితికి మించి కష్టపడ్డాము. ఇలాంటి పరిస్థితి ఒక్కొక్కప్పుడు అందరికీ వస్తుంది. సో మనం అది పరిమితికి మించి కష్టపడి దాన్ని సాధిస్తాము. అలాంటప్పుడు ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, కీప్ మీ గోయింగ్, టు మేక్ సమ్వన్ ఏబుల్ టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్ అట్ ఏ డిఫికల్ట్ టైం. అంటే ఎవరైనా మనం చేసే పనిని కష్ట సమయంలో కొనసాగించేలా చేయడం. అంటే మనం మనం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నమాట పని చేయడానికి. అలాంటప్పుడు ఎవరైనా మనల్ని తోడ్పాటు, ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక సలహా కానీ మనకు ఆ తోడ్పాటు ఇస్తే ఆ పని చేయడానికి, అప్పుడు మనం ఇది వాడతాం అన్నమాట. ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ వాడతాం. ఎగ్జాంపుల్, ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఐఎమ్ గెటింగ్ రియల్లీ కీప్స్ మీ గోయింగ్ ఆన్. నాకు వచ్చే పాజిటివ్ ఫీడ్బ్యాక్ నన్ను ఇలాగా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఎర్నింగ్ మై కీప్. ఎర్నింగ్ మై కీప్ అంటే టు వర్క్ హార్డ్ ఎనఫ్ టు జస్టిఫై వన్స్ ప్రెజెన్స్ ఆర్ టు మేక్ ఏ లివింగ్. అంటే మనం మన జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన జీవనోపాధి పొందడం, అంటే మినిమం మాట. అలాంటి ఎర్నింగ్ మై కీప్ అంటే కొంచెం మనం బ్రతకడానికి మనం సంపాదించుకో, అది అంటే తెలుగులో జీవనోపాధిని పొందడం. సో అదేంటంటే మినిమం మనం అంటే మినిమం మన జీవితాన్ని
గడపడానికి ఏదైనా మనకి మనకు వచ్చిన ఆదాయాన్ని దాన్ని ఎర్నింగ్ మే కీప్ అంటాం అన్నమాట. హీ విల్ డూ ఎనీథింగ్ టు ఎర్న్ హిస్ కీప్. ఎగ్జాంపుల్ ఏంటి? హీ విల్ డూ ఎనీథింగ్ టు ఎర్న్ హిస్ కీప్ అంటే ఏంటి? అతను తన అంటే జీవనోపాధన పొందడానికి ఏ పనైనా చేస్తాడు, ఎంత కష్టమైన పనైనా చేస్తాడు, ఎటువంటి పనైనా చేస్తాడు అని ఎగ్జాంపుల్ అనమాట. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసి ఎగ్జాంపుల్లో మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేద్దామా? నౌ చిల్డ్రన్, we are going to do the exercise in page number 26. Second unit, Nelson Mandela, A Long Walk to Freedom. In this, an idiomatic expression is given in A side and you have to match the meaning in B side with the B side. Okay? With red ink underlined word is an idiomatic expression. I have already told you the meaning in not only in English but also Telugu. So what is not unmindful of? నేను చెప్పాను కదా, జాగ్రత్త వహించడం, నిర్లక్ష్యం చూపకపోవడం. టు బి వెరీ మచ్ కేర్ఫుల్. సో ఇక్కడ చూడండి, హ్యాడ్ నాట్ ఫర్గాటన్, వాజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్, వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ద ఫ్యాక్ట్, ఫర్గాట్ ఆర్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ నెగిటివ్ మీనింగ్. ఈ రెండు ఎలాగా కాదు, ఎందుకంటే నాట్ అన్మైండ్ఫుల్ ఆఫ్ అంటే అది డబల్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ద ఫ్యాక్ట్, ఇది అవ్వదు ఇది అవ్వదు. సో ఆన్సర్ ఈస్ హ్యాడ్ నాట్ ఫర్గాటన్, వాజ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని మర్చిపోకుండా ఉండడం అన్నమాట అది. సో ఇది రైట్ అవుతుంది నేను చెప్పిన మీనింగ్ ప్రకారం, ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన మీనింగ్ ప్రకారం అది కరెక్ట్ అవుతుంది. చూసారా? ఇక్కడ చూడండి, వెన్ మై కామ్రేడ్స్ అండ్ ఐవో పుష్ ఇట్ టు అవర్ లిమిట్స్. పుష్ ఇట్ టు అవర్ లిమిట్స్ అంటే ఏంటి? పరిమితికి మించి కష్టపడడం అని చెప్పాను కదా. చూడండి, పుష్డ్ బై ద గాడ్స్ టు ద వాల్. గాడ్స్తో వాల్కి పుష్ చేయబడడం కాదు కదా, అది కాదు. టుక్ మోర్ దాన్ అవర్ షేర్ ఆఫ్ బీటింగ్స్. సో ఎక్కువ మా దెబ్బలు తినడం కాదు కదా. ఫెల్ట్ దట్ వీ కుడ్ నాట్ ఎండ్యూర్ ద సఫరింగ్స్ ఎనీ లాంగర్ అంటే మనం అంతకంటే ఎక్కువ బాధలు పడలేము, అంటే అన్ని బాధలు పడినట్టు. సో ఇది అవుతుంది ఆన్సరు 3. ఐ రీఅష్యూర్ అండ్ కీప్ మీ గోయింగ్. సో కీప్ మీ గోయింగ్ అంటే ఏం చెప్పాను? కొనసాగించడం. అంటే మనం కష్టంగా ఉన్న టైంలో ఎవరైనా మనల్ని కొనసాగించేలా పనిచేయడం. చూడండి, మేక్ మీ గోయింగ్ ఆన్ వాకింగ్. వాకింగ్ చేయడానికి వాకింగ్ చేసినప్పుడు మనం వాకింగ్ చేసేటట్టు చేయడం కాదు. హెల్ప్ మీ కంటిన్యూ టు లివ్ ఇన్ హోప్ ఇన్ దిస్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఇదే అవుతుంది, ఎందుకంటే కష్టమైన సిచ్యువేషన్లో మనకి ఎవరైనా హెల్ప్ చేయడం. మేక్ మీ రిమైండ్ వితౌట్ కంప్లైనింగ్. సో ఇది కాదు కదా, ఇది అసలు కాదు. అంటే మన కంప్లైంట్ చేయకుండా చేయడం కాదు కదా, మన కష్టంలో ఉన్నప్పుడు మనకి తోడ్పాటును అందించడం, ఇది అవుతుంది. ద బేసిక్ అండ్ హానరబుల్ ఫ్రీడమ్స్ ఆఫ్ ఎర్నింగ్ మై కీప్. ఎర్నింగ్ మై కీప్ అంటే ఏం చెప్పాను? జీవనోపాధి పొందడం, అంటే బ్రతకడానికి సంపాదించడం, కావలసినంత సంపాదించడం, జీవనోపాధి పొందడం. సో ఇక్కడ చూడండి, ఎర్నింగ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్. ఇది అయిపోవచ్చు ఆన్సరు, ఎందుకంటే జీవించడానికి సరిపడా మనీ సంపాదించడం. కీపింగ్ వాట్ ఐ ఎర్న్డ్. మనం ఏది సంపాదించమో దాచడం, ఇది కాదు కదా. గెటింగ్ ఏ గుడ్ శాలరీ, ఇది అవ్వదు కదా, అంటే జీతం ఎక్కువ సంపాదించడం, అంటే మంచి జీతం సంపాదించడం, ఇది కాదు కదా. అప్పుడేమవుతుంది? ఎర్నింగ్ ఎనఫ్ మనీ టు లివ్ ఆన్ అంటే మనం బ్రతకడానికి సరిపడంత సంపాదించడం, ఇదే అవుతుంది అన్నమాట. I think you understand this, children. If you are given matching, you can do this, and if you are given to write idiomatic expression with a sentence, you can write the previous one. I think you understand this, children. Thank you.